టెస్టాస్ట్రోన్ మన మేల్ బాడీకి చాలా ఇంపార్టెంట్. ఏ ఫుడ్స్ తినడం ద్వారా మనం మన టెస్టాస్ట్రోన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. పర్టికులర్ ఫుడ్స్ అని నేను చెప్పను, కానీ ఒక థియరీ ఇస్తాను అనమాట. నేను అనుకుంది అది కరెక్టో కాదో కూడా నాకు తెలీదు. ఫుడ్ దట్ కంటైన్స్, దాంట్లో మిల్క్ ఉండాలి అండ్ ఆ మిల్క్ అనేది రూపాంతరం చెంది ఆయిల్లా మారాలి. సో ఇలా ఉండే ఫుడ్స్ అనేవి మనం ఎప్పుడైతే తీసుకుంటామో, బేసిక్గా టెస్టాస్ట్రోన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే మనకి వైటమిన్ డి, మ్యాగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ మనం తీసుకున్నాం అనుకోండి, దాని నుంచి టెస్టాస్టెరోన్ హార్మోన్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఎక్కువగా ఉంటుంది అని చెప్పి నాకు అర్థమైంది ఏంటి అని అంటే, సీడ్స్, డ్రై సీడ్స్, నట్స్. బేసిక్గా ఇప్పుడు ఒక పల్లి ఉంది, దాంతో మనం బటర్ చేసుకోవచ్చు అండ్ దాంతో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఏ సీడ్లో నుంచి అయినా మనం ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో, ఏ ఫ్లవర్ నుంచి అయినా మనం దాన్ని ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో, ఏ లీఫీ వెజిటేబుల్స్ నుంచి అయినా మనం ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము అంటే దాంట్లో ఆటోమేటిక్గా టెస్టాస్ట్రోన్ని ఇంప్రూవ్ చేసే ఐటమ్స్ ఉన్నాయనే లెక్క అని నేను అనుకుంటున్నాను. ఇది నిజమో కాదో కూడా నాకు తెలీదు. అండ్ ఇంకో విషయం నేను నమ్మేది ఏంటి అని అంటే, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ దేంట్లో అయితే ఎక్కువగా ఉంటాయో ఆ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా టెస్టాస్ట్రోన్ అనేది ఇంప్రూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది స్టడీస్లో ఏమీ తేలలేదు, కానీ నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. నేను ఏం డాక్టర్ని కూడా కాదు, సో నాకు అనిపిస్తుంది కాబట్టే చెప్తున్నాను. అండ్ మిల్క్ ఇచ్చే యానిమల్స్ మీట్ ఏదైతే ఉంటుందో ఆ మీట్ మీరు తినడం ద్వారా కూడా మనకి టెస్టాస్ట్రోన్ అనేది ఎక్కువగా మన బాడీలో ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అండ్ ఎగ్స్, ఫిష్ నుంచి కూడా ఫిష్ ఆయిల్ అనేది తయారవుతుంది. అండ్ ఎగ్ నుంచి కూడా మనము మయోనీస్ అని చెప్పి దాన్ని ఎప్పుడైతే చేస్తామో దాంట్లో ఒక ఆయిల్ లైక్ సబ్స్టెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు, దాంట్లో ఉంటుంది. సో ఫుడ్ దట్ కన్సిస్ట్స్ అంటే దాని నుంచి మీరు ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలరు అని మీకు ఎప్పుడైతే తెలిసిందో, దాంట్లో ఖచ్చితంగా ఈ టెస్టాస్ట్రోన్ ఇంప్రూవ్ అవ్వడానికి దాంట్లో ఆ క్వాలిటీ ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే, బికాజ్ మన బాడీకి కావాల్సింది కాల్షియం కావాలి బోన్ స్ట్రెంగ్త్కి. సో ఈ కాల్షియం దేంట్లో ఉంటుందంటే మిల్క్లో ఉంటుంది, స్పినచ్లో ఉంటుంది, చాలా వాటిల్లో కాల్షియం ఏదైతే ఉంటుందో, కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేవి ఎప్పుడైతే తీసుకుంటామో దాంట్లో కూడా ఉంటుంది. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంప్రూవ్ చేస్తుంది మన టెస్టాస్ట్రోన్ లెవెల్స్ని. సో ఇలా మనం చూసుకోవాలన్నమాట. అంటే దాంట్లో ఏదైతే సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుందో దాంట్లో కూడా ఈ టెస్టాస్ట్రోన్కి సంబంధించిన అంటే ఇంప్రూవ్ అయ్యే ఫుడ్స్ అనేవి అలా మనం గమనించుకోవాలి. సో పర్టికులర్ ఫుడ్స్ అని నేను చెప్పట్లేదు, కానీ నేను చెప్పింది మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఓకే, యూ కెన్ స్కిప్ ద వీడియో. సో అలా మనం గమనించుకోవాలి గైస్. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను, మన బాడీలో జరిగే ప్రాసెస్ అంతా ఒక ఐటమ్, దాని నుంచి మిల్క్ తయారు చేయొచ్చు. ఇప్పుడు సెసమి సీడ్స్ ఉన్నాయి, దాని నుంచి మనం కొబ్బరి ఉంది, కోకోనట్ ఉంది, కోకోనట్ మిల్క్ చేసుకోవచ్చు, అదే కోకోనట్ ఆయిల్లా మారుతుంది. సో ఇలా మనం చూసుకొని అది మనం తింటే ఖచ్చితంగా మనలో టెస్టాస్ట్రోన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ డ్రై విటమిన్ డి ఉండేవి మనం తీసుకుంటే మన బ్రెయిన్ పవర్ అనేది పెరుగుతుంది, మెలిటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే మనకి స్లీప్ సైకిల్ సరిగ్గా ఉందనుకోండి, అప్పుడు కూడా టెస్టాస్ట్రోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. మనం ఏ ఫుడ్స్ తీసుకున్నా దాంట్లో ఇవి అబ్జర్వ్ చేసుకోండి మీరు. దాని నుంచి మనకి మిల్క్ అనేది వస్తుందా, ఆయిల్ అనేది వస్తుందా, అండ్ అది నట్స్ లాగా ఉంటుందా, అంటే డ్రై అయిపోయిన తర్వాత కూడా తినొచ్చా, అలా అబ్జర్వ్ చేయండి అనమాట. ఇలా మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో అప్పుడు, ఎందుకంటే ఇవన్నీ నేచర్
మనం డీప్గా అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుతాయి దేంట్లో ఏది తింటే మన బాడీకి మంచిది అని చెప్పి. ఇది ఓన్లీ టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్మెంట్కే కాదు, ప్రతి ఒక్క సెల్స్కి, ప్రతి ఒక్క ఇప్పుడు మీ బ్రెయిన్కి, ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ యువర్ బాడీకి చాలా ఇంపార్టెంట్ ఇవి. సో అలా గమనించాను నేను. మీకు గమనించిందే నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా, నేను చేసిన రీసెర్చ్ ద్వారా నాకు అర్థమైందే నేను చెప్తున్నాను. నేనేమీ డాక్టర్ని కాదు చెప్పడానికి, డిస్క్లైమర్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇది కరెక్ట్ అని మీకు అనిపిస్తే కింద కమెంట్ చేయండి గైస్. అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, రన్నింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. మనం రోజు చేసే యాక్టివిటీస్లోనే అంటే చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే మనం యాక్టివిటీస్లో పెడతామో అప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ అనేది టెస్టోస్టెరాన్ని రిలీజ్ చేస్తుంది. అది కూడా అండ్ సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, ఆటోమేటిక్గా మన బాడీకి అందాల్సిన వైటమిన్ డి అనేది అందుతుంది. ఇవన్నీ మన బాడీలోనే ఉంటాయి, మ్యాగ్నీషియం అయినా, జింక్ అయినా, వైటమిన్స్ అయినా, ప్రతిదీ. సో మన బాడీలో ఆటోమేటిక్గా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేస్తే కూడా టెస్టోస్టెరాన్ అనేది బిల్డ్ అవుతుందన్నమాట. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. మీరు ఏది తిన్నా దాన్ని మనం ఎప్పుడైతే మన బాడీ అనేది ప్రాసెస్ చేస్తుందో ఆటోమేటిక్గా మనం అంటే దాన్ని మనం డైజెస్ట్ చేసుకుంటామో ఇవి క్రియేట్ అవుతూనే ఉంటాయి, టెస్టోస్టెరాన్ అయినా ఏదైనా, ఎనీ హార్మోన్. సో ఇది మీకు ఇవి తింటేనే అవుతాయి అని అంటే మీకు ఎప్పుడైనా డెఫిషియన్సీస్ వచ్చాయనుకోండి, ఇప్పుడు వైటమిన్ డెఫిషియన్సీ, మ్యాగ్నీషియం, జింక్ ఇవన్నీ డెఫిషియన్సీస్ వచ్చాయనుకోండి, మీ బ్రెయిన్ పవర్ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. సో అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే మీరు వర్కౌట్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి, మెడిటేషన్ చేయాలి, ఎండలో వైటమిన్ డి తీసుకోవాలి. సో ఇలాంటివి చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ రీస్టోర్ అయిపోతుంది అనమాట మనం బాడీ అనేది. సో అంతే గైస్, ఇంత సింపుల్గా అర్థం చేసుకోండి, విషయాల్ని కాంప్లికేట్ చేసుకోకండి. సో అర్థమైతే మాత్రం ఇది కరెక్ట్ అని మీకు అనిపిస్తే మాత్రం కింద కమెంట్ చేయండి. కొంతమంది యూట్యూబర్స్ ఏం సజెస్ట్ చేశారంటే అశ్వగంధ ఇవన్నీ తీసుకోవడం ద్వారా కూడా అవుతాయి అని చెప్పి. బేసిక్గా మనం సన్లైట్కి పెట్టిన కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, సన్లైట్కి మీరు ఎనీ సబ్స్టెన్స్ని పెట్టి అది కొంచెం ఎండిపోయాక తింటే కూడా మన టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాకపోతే ఏమవుతుందంటే ఎక్కువ మనం ఈ ఫుడ్స్ అనేటివి తీసుకున్నాం అనుకోండి, హీట్ ఎక్కువ అయిపోతుంది అనమాట బాడీకి. హీట్ ఎక్కువైపోతే మళ్ళీ మనకి ప్రాబ్లం. సో అందుకే ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి గైస్, ఓకేనా. ఎక్కువ అమౌంట్లో మీరు ఈ ఫుడ్స్ని కన్జ్యూమ్ చేశారనుకోండి, హీట్ ఎక్కువైపోతుంది, దానివల్ల బాడీలో మళ్ళీ ఆగమాగం అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.